రాత్రే నేను మినపప్పు నానబెట్టేశాను వడ చేద్దామని చెప్పేసి. గణపతికి నైవేద్యంగాను పెట్టొచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి. ఫస్ట్ అయితే సోక్ చేసుకున్న మినపప్పు, అందులో కరివేపాకు, ఇంకా 2 గ్రీన్ చిల్లీస్, కొంచెం ఇంగువ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న దాంట్లో ఇందులో కొంచెం ఉప్పు వేసేసి ఇలా చేతితో కలుపుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు కలుపుకొని పక్కకు పెట్టేసేయాలి. స్పూన్తో కన్నా చేతితో కలిపితే బెటర్. ఇది పక్కన పెట్టేసుకొని నేను పూరి చేస్తున్నాను అనమాట. పూరి అయితే నాకు అస్సలు కరెక్ట్గా చేయడం రాదు, కుదిరాయి అనమాట, అప్పుడప్పుడు కుదురుతాయి. సో మీలో ఎంతమందికి ఇట్లా అవుతుందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఒక్కొక్కసారి పొంగుతాయి, ఒక్కొక్కసారి పొంగవు. ఇంకా పూరీలు చేసేసినాను అండ్ ఇప్పుడు వడలు చేస్తున్నాను. మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు వడలు. అండ్ నాకైతే చాయ్తో చాలా ఇష్టం అనమాట. చట్నీ లేకపోయినా సరే కానీ వడ చాయ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకా వడలు కూడా అన్నీ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈరోజు నైవేద్యం వచ్చేసి చోలే, పూరి, ఇంకా వడ అనమాట స్వామివారికి. సో ఇంకా అన్నీ రెడీ చేసుకొని సెట్ చేసుకొని స్వామివారికి నైవేద్యం లాగా పెట్టేస్తున్నాను. పెట్టేసి హారతి కూడా ఇచ్చేసాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి.